హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గానే మన 'రామ్ చరణ్' గారు 'శంకర్' గారితో తీసిన సినిమా 'గేమ్ చేంజర్'. ఈ 'గేమ్ చేంజర్' భారీ అంచనాలతో వచ్చింది గానీ, థియేటర్స్‌లో జనాల్నంతా ఆకట్టుకోలేకపోయింది. అందుకని చెప్పేసి 'గేమ్ చేంజర్' యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ 'రామ్ చరణ్' గారి నెక్స్ట్ సినిమా మట్టికి అలా ఉండకూడదని, ఈసారి 'రామ్ చరణ్' గారు డైరెక్టర్ కింద ఎవరిని ఎంచుకున్నారో తెలుసా? మన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారిని. మన ఉప్పెన డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే, స్టోరీ ఎంత బావుంటాయో ఆల్రెడీ మనం 'ఉప్పెన' సినిమాలో చూసాం. ఎప్పుడు మన ఉప్పెన డైరెక్టర్ గారు పెద్దగానే ఆలోచిస్తారంట. అంటే పెద్ద స్టార్స్‌తో తీయడానికే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలాగే ఈ మూవీలో కూడా పెద్ద క్యాస్ట్‌నయితే పెట్టుకున్నారు. 'రామ్ చరణ్', 'జాన్వీ కపూర్' ఇంకా చాలామంది 'ఏఆర్ రెహమాన్' గారి మ్యూజిక్‌లో ఇంకా చాలామందిని పెట్టుకున్నారు. ఇంత పెద్ద క్యాస్ట్‌తో ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారంటేనే చాలామంది ఎక్సైట్ అవుతున్నారు. ఈ మూవీ ఒక క్రీడకి సంబంధించిన మూవీ అని చెప్పేసి బయట టాక్ వస్తుంది. ఒకవేళ వస్తే ఏ క్రీడకి సంబంధించి వస్తుంది? చాలామంది ఇది కుస్తీకి సంబంధించిన సినిమా అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది కబడ్డీకి సంబంధించిన సినిమా అంటున్నారు. కానీ చాలామంది చెప్పేదేంటంటే మొత్తం అన్ని గేమ్స్‌కి సంబంధించి ఒక ఎమోషనల్ సినిమా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. బుచ్చిబాబు గారు ఆడియో ఫంక్షన్స్‌లో ఇంకా ఏదైనా మీటింగ్స్‌లో కొంచెం తక్కువ మాట్లాడతారు గానీ, ఆయన చేసే పనులు మట్టుకి చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకని చెప్పేసి 'ఆర్‌సీ16' కూడా చాలా పెద్దగా ఉండబోతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ రైటింగ్ మీద కానివ్వండి, డైరెక్షన్ మీద కానివ్వండి, ప్రతి దాని మీద హార్డ్ వర్క్ చేస్తారు. ఈ హార్డ్ వర్కే 'ఆర్‌సీ16'ని వేరే రేంజ్‌లో నిలబెడుతుందని చెప్పేసి ప్రేక్షకుల అభిప్రాయం. బుచ్చిబాబు గారికి చిరంజీవి గారు 'ఉప్పెన' సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినందుకు చిరంజీవి గారి కోసం, 'రామ్ చరణ్' కోసం స్పెషల్‌గా ఒక కథ రాసుకున్నారు. అదే 'ఆర్‌సీ16'. దానివల్ల బుచ్చిబాబు గారు, 'రామ్ చరణ్' గారు కలిపి 'ఆర్‌సీ16' అనే పెద్ద ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.